థ్యాంక్ యూ సార్. ఓకే. తీసుకోండి. ఏం పేరుమా? ఏం పేరు? ప్రభావతి. ఏమవుతారు నీకు? మా చెల్లెలు ఓన్ సిస్టర్. మీరా? హేమంత్ ఫోన్ చేసి మీరేనా? ఏం పేరు చెప్పండి. ప్రభావతి. అవునా? ఏ ఊరు? ఎమ్కొత్తూరు బైరెడ్డిపల్లి సార్. పుట్టినిల్లు వచ్చి ఎమ్కొత్తూరు బైరెడ్డిపల్లి మండలము. ఇక్కడ పలమనేరు కాకాతో వీధిలో ఇక్కడ ఇచ్చినాం సార్. ఏమైంది విషయం ఏమన్నా తెలుసా? పాప ఇంట్లో టార్చరు, భర్త ఇల్లీగల్ అఫైర్స్ వల్ల భర్త ఏం పట్టించుకోలేదు. అందుకనేసి సూసైడ్ అటెంప్ట్స్. వీళ్ళు సాయంత్రం 6 గంటల ఇంకా కనిపించలేదని చెప్పారు. వాళ్ళ మామ ఫోన్ చేశాడు. సరే అనేసి టౌన్లో అంతా వెతికాము, కనిపించలేదని చెప్పారు. సరే అనేసి మాకు ఫోన్ చేసినారు. మళ్ళీ అర్ధగంట తర్వాత కాల్ చేసి ఇక్కడ పొలం లీజుకి పెట్టుకున్నారు. ఆ పొలం పక్కన ఉండే బావి గడ్డలో చెప్పులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాము, పాప బావిలో దూకిందని చెప్పి మాకు ఫోన్ చేశారు సార్. మేము వెంటనే వచ్చాము. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రభావతి, ఏజ్ 29 సార్. 2 అబ్బాయిల అమ్మాయికి. వాళ్ళ భర్త పేరు శ్రీకాంత్. పెద్ద అబ్బాయికి 6 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 3 సంవత్సరాలు సార్. వాళ్ళ అత్తమ్మ పేరు? వాళ్ళ అత్తమ్మ పేరు సుజాతమ్మ. వాళ్ళ మామ పేరు బాబు సార్. తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. హలో మన పెన్సిల్ ఫ్యాక్టరీ ఉంది. పెన్సిల్ ఫ్యాక్టరీ అంటే టైల్స్ ఫ్యాక్టరీ నేరుగా వచ్చేస్తే రవీంద్ర మిల్ అని ఉంటుంది. టౌన్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే రవీంద్ర మిల్. వాళ్ళ భర్తకి తెలుసా? వాళ్ళ భర్తకి ఫోన్ చేసి చెప్పినామని వీళ్ళ మామ చెప్పాడు. అతను సాఫ్ట్వేర్ ఫీల్డ్, బెంగళూరు నుంచి వస్తున్నాడు అని చెప్పారు. ఇంకా రాలేదు సార్. వాళ్ళ అత్తమ్మ ఇక్కడే సార్. వాళ్ళ అత్తమామ, వాళ్ళ మరిది, 2 పిల్లలు ఇక్కడ టౌన్లోనే ఉంటారు సార్. చెరువులాగా ఉంది ఇది. చెరువు అంటే మడి సార్ పక్కన అది మడి. ఏం కనపలేదు కదా. అమ్మాయి చెప్పులు కడే భద్రంబా. ఏం కనపడలేదు బాయ్. పూర్తి 2 సెకండ్స్ చాలు. ఇదేలే ఏమన్నా జబ్బులు ఏమైనా తగిలిందా? ఫోన్ లేదు సార్. మొగుడు దుడ్డు లేదంటే ఫోన్ చేయలేదు. ఎలాంటి దుడ్డు లేదు నా మొగుడు. నిన్న కూడా ఫోన్ చేసిండే కీలుపట్లో ఉన్నాం మా గుడిలోనే. 1 జనవరి కదా. నిన్న బాగా మాట్లాడింది నాతో. వీళ్ళ నాయన ఎక్కడ ఉంటాడు? ఆయన లేడు. అబ్బాయికి వచ్చి ఇల్లు